ఏంటి దేవుని చిత్తం? నా విషయంలో దేవుని చిత్తం ఏంటో అక్క, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ దేశం వెళ్ళాలో, వీటిలో చూస్తారు దేవుని చిత్తం. అసలు దేవుని చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించు, ఆటోమేటిక్గా నీ జీవితానికి ఏ సమయానికి ఏం అవసరమో దేవుడు వాటిని నీకు అందిస్తాడు. తెలుసా? నిర్ణయం తీసుకుంటున్నావా? నా నోటితో అపవిత్రం మాట్లాడను అంట జంవనంతే, మూసుకో నోరు. నా కళ్ళతో అపవిత్రమైన చూడను, నా చేతులతో అపవిత్రమైనవి చెయ్యను, అపవిత్రమైన స్థలాలకు నా కాళ్ళు పోనివ్వను. సువార్త ప్రకటించడానికి కాళ్ళు తిరుగుతున్నాయా? ప్రార్థనకి నీ పాదాలు వంగుతున్నాయా? నీ మోకాళ్ళు వంగుతున్నాయా? టైం దొరికితే ఆ సెంటర్ దగ్గర, ఈ సెంటర్ దగ్గర, ఆ సెంటర్లన్నీ మనయ్యే. కొత్తగా పెట్టే షాపులన్నీ మన కోసమే. ఎవరి కోసం? ఇవన్నీ మన కోసమే అన్నట్టు. ఏం ఉండదు, పనే ఉండదు, పని పెట్టుకొని వెళ్తారు.